మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సంస్థ స్పందించింది. యూజర్ నేముల ఆధారంగా వాట్సాప్ ను ఉపయోగించవచ్చని, ఇకపై ఫోన్ నెంబర్ అవసరం ఉండదు అంటూ వస్తున్న వార్తలను వాట్సాప్ ఖండించింది. ప్రస్తుతం యూజర్ నేమ్ ఫీచర్ ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురాలేదని, ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వాట్సాప్ ఖాతా క్రియేట్ చేయడానికి, ఉపయోగించడానికి మొబైల్ ఫోన్ నెంబర్ తప్పనిసరి అని సంస్థ స్పష్టం చేసింది. యూజర్ నేమ్ ఫీచర్ ఉద్దేశం ఫోన్ నెంబర్ను అందరికీ పంచుకోకుండా ఇతరులతో సురక్షితంగా కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించడమే తప్ప ఫోన్ నెంబర్ స్థానంలో దానిని ఉపయోగించడం కాదని వివరించింది. అలాగే అధికారిక ప్రకటనలు వెలువడక ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని, కొత్త ఫీచర్స్ కి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ అధికార వేదికల ద్వారానే తెలుసుకోవాలని సూచించింది. ఇటీవల మెసేజింగ్ యాప్ తో గోప్యత, భద్రతకు సంబంధించిన పలు కొత్త ఫీచర్స్ ని పరీక్షిస్తున్న నేపథ్యంలో యూజర్ నేమ్ ఫీచర్ పైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయంపై వాట్సాప్ ఇప్పటి వరకు ఎలాంటి తేదీని ప్రకటించలేదు. దీంతో యూజర్లు అధికారిక అప్డేట్ వచ్చే వరకు ఊహాగానాలను నమ్మకుండా వేచి ఉండాలని స్పష్టం చేసింది.